అన్ని భరిస్తుంది. ఒక లిమిటేషన్ దాటిన తర్వాత తిరగబడితే ఇంతకుముందు సార్ చెప్పినట్టు మహాభారత రామాయణ యుద్ధాలు దేశాలే పెద్ద పెద్ద నాయకులే పోయారు ఆడవాళ్ళ చేతిలో. అందుకే మా క్యాప్షన్ కూడా అదే అనమాట. ఆడవాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది. దేశాలే రాజ్యాలు కూలిపోయాయి. ఆ విధంగా ఏ విధంగా వాడుకుంటూ ఎదుగుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ మహిళా శక్తి తిరగబడ్డప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది, ఎంత ఉంటుంది. ఎవరిని చూడదు, తన్ని చూడదు, ఎవరి తమ్ముడు ఎవరైనా వాడికి అన్యాయం జరిగినప్పుడు మనసులో పెట్టుకొని పగ ప్రతీకారం తీర్చుకుంటుంది. మన సినిమాలో కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అన్నీ ఉంటాయి. ఒక గ్రామాల్లో, ఒక సమాజంలో ఉండే ప్రతి ఒక్కటి ఉంటుంది. అందులో లేడీస్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఏంటంటే ఆ శాంతమూర్తులే. వాళ్ళకు భూతల్లి అంత సహనం ఉంటుంది. తిరగబడ్డప్పుడు ఆది పరాశక్తిగా మారి చీల్చి చెండాడుతుంది. అది పొలిటికల్ లీడర్ అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా చూసేదాకా వదలదు. అదే ఈ సినిమా. సార్ ఇంతకుముందు మీరు బాగా క్వశ్చన్ అడిగారు సార్. ఆ క్వశ్చన్కి సార్ ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చిన తర్వాత మొగోడు ఏం మిస్టేక్ చేసినా చంపితే మా సినిమాకి ఏం సంబంధం లేదు సార్. అట్లాంటి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆ సినిమాకి మాకు సంబంధం ఏం లేదు సార్. ఓకే సదన్ గారు, ఇంకా పెరిగొచ్చేమో మాకు తెలియదు సార్. సదన్ గారికి నా క్వశ్చన్. హలో సార్. హాయ్ సార్. టీజర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత? సో మీకు ఎలా అనిపించింది టీజర్? యా, ఎక్సలెంట్. యా, సో నేను చేస్తున్న పాత్ర దీంట్లో వచ్చేసి శివ అనమాట. సో డైరెక్టర్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు, నువ్వు ఆడా ఉంటావు ఈడా ఉంటావు అని చెప్పి. సో సార్ టెంప్లెట్ ఎలాగో మనకు తెలుసు కాబట్టి స్టాంప్ వేసిన లీగల్ అగ్రిమెంట్ ఆయన. సో ఇక వినగానే నచ్చింది చాలా బాగా. సో సినిమా చూసిన తర్వాత విన్నదానికన్నా చాలా బాగా అనిపించింది మాకు. బీయింగ్ యాక్టర్స్ మేము చేసాము. సో మాకు చాలా హ్యాపీ. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అన్న సిద్ధార్థ్ గారు. సో అందరు చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వీ హోప్ యాక్చువల్లీ ఏంటంటే కంటెంట్ ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మాట్లాడుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ అని చెప్పి చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యలో. సో ఇప్పుడు వచ్చిన లిటిల్ హార్ట్స్ అయినా కానీ, మిరాయ్ అయినా కానీ, ఏదైనా కానీ కంటెంట్ ఉంటేనే మేము వస్తాం రా భయ్ అని జనాలు ఉన్నారు అట్లా. సో మేము కంటెంట్తో వస్తున్నాము. మీరందరూ రేపటి రోజు చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలి. సో అండ్ మీరు మెల్లగా ఇందాక నేను చూస్తున్నా మీరు ఒక గ్రూప్ ఫామ్ అయ్యి సిండికేట్ లాగా ఏదో మా పిర్రకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మీ ఇష్టం. మీకు అంటే ఏకదమ్ మీరు క్వశ్చన్లు అడుగుతానంటే మేము దెత్తడి ఆన్సర్ ఇస్తాం. మరి చూసుకోండి మరి. థ్యాంక్ యూ. యా, ప్రొడ్యూసర్ నరేష్ గారు. ఓకే సార్, ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను విన్నింది ఏంటంటే మీకు ఒక బిజినెస్ కూడా ఉందంట. ఎలాంటి బిజినెస్ ఉంది, ఎలాంటి గట్ ఫీల్తో సినిమా తీశారు, ఎంత కాన్ఫిడెన్స్? సార్ మంచి ప్రశ్న సార్. వైన్ షాపులు ఉన్నాయి, కళ్ళు షాపులు ఉన్నాయి. రోజు మా దగ్గరికి పొద్దుగాల ఎవరు వచ్చినా సరే మాకు తిడతారు. రోజు మాకు తిట్లే. మేము కళ్ళు మంచి చేసినా తిడతారు, మంచి చేయకుండా లంచ్ కొడుకుంటారు. ఈ సినిమాలో అదే ఉంటుంది మొత్తం. అంటే క్యారెక్టర్కు తగ్గట్టు రియాలిటీగా లంజా అని ఒక పదం ఉంటుంది. మీ ఇద్దరు లంజాలు అని అంటారు. మన నాయకులు కూడా, దొంగ నాయకులు కూడా మొత్తం అదే లంజ పనులు చేస్తారు కదా, అట్లా అనమాట. సినిమా కూడా మొత్తం అట్లుంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచి సినిమా. డైరెక్టర్ గారు. సార్ ఈ సినిమాలు అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్త్రీశక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆడవాళ్ళతో బూతులు ఎక్కువ మాట్లాడించడానికి అది అవసరం సార్? దాంట్లో ఉండాలని పెట్టారా లేదంటే ఆకర్షణ కోసం దానికోసం అన్నా ఉంటుంది? క్యారెక్టర్ బాగా ఉంటాయి. అంటే అందులో క్యారెక్టర్స్ మల్లీశ్వరి అనే క్యారెక్టరు, సాయిరాబాన్ అనే క్యారెక్టరు, తర్వాత పోచి అనే క్యారెక్టర్, 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్లు కూడా వాళ్ళు ఫస్ట్ బాగా మాట్లాడతారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు అనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఒక పెయిన్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి వాళ్ళు క్యారెక్టరేషన్ మారిపోయి వాళ్ళు అవతలలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది వీళ్ళు కూడా. అంటే అవతల ఇప్పుడు నువ్వు కొడకంటే నేను నా కొడక అంటాను, ఇలా ఉంటుంది అనమాట. అందుకని ఆ పాత్రని అలాగా మాట్లాడించాల్సి వచ్చింది అనమాట. అంటే వాళ్ళ అవతల వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఈ క్యారెక్టర్ కూడా అలాగే మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఆ పాత్ర అలాగే మాట్లాడి. ఓకే సార్, ఇంకొక డౌట్ ఉంది మీకు. అంటే ఇప్పుడు మా తెలంగాణ గ్రామీణ వాతావరణం కావచ్చు ఎట్లా ఉంటుంది అంటే రగ్గడు మామూలుగా మంచిగా మాట్లాడితే అన్న 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 అని మాట్లాడతారు.
వాడు ఏమైనా తిరిగి అనుకో వెంబడే అంటే వెంబడే బూత్ మాట్లాడేస్తారు. అంటే అది బూత్ అనేది మాకు అక్కడ అంటే మా తెలుగు భాష తెలంగాణ భాష గొప్పతనం చాలా గొప్పది. కాకపోతే ఏంటంటే మాట్లాడే వాడుక భాష లోపల తేడా వచ్చిందంటే వెంబడే రియాక్షన్ ఉంటుంది ఆడ. చల్ మాకెళ్ళి చల్ వాడుకో చల్ దెంగేవే ఈ టైప్ ఉంటుంది అనమాట. అంటే అది ఏంటంటే వాడుకో భాషలంగా ఎప్పుడు వస్తుంది అది అంటే కావాలని కాదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఆ సిచ్యువేషన్ కల్పించినప్పుడు వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ మాట్లాడిన కారణం ఏంటంటే సినిమాలో సిచ్యువేషన్ క్రియేషన్ చేసింది. అట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఫ్రస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఆ మాట మీద వస్తుంది. వాస్తవంగా కూడా మనం ప్రేమిస్తే చక్కగా అన్న చెప్పన్నా ఏదన్నా అని మాట్లాడతాము. తిరగబట్టే మన లోపల అవుట్ రైట్ వస్తుంది. వాడు కొట్టినా పర్లేదు, వాడిని మనం శక్తిహీనుడైనా పర్లేదు, కొద్ది వాడు 4 కొట్టినా ఒక దెబ్బ కొడతాం, కానీ ఖచ్చితంగా ఈ పదాలు మాట్లాడతాం. కాబట్టి యాజ్ యూజువల్గా న్యాచురల్గా మాత్రమే ఆ పదాలు వాడడం జరిగింది తప్ప పెట్టాలని కాదు, వాళ్ళని కాదు, న్యాచురల్గా. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు వన్ మోర్ క్వశ్చన్ మీకు. ఈ సినిమా కంటే ఎక్కువగా ఉమెన్ ఫెమినిస్ట్ థాట్స్ ఇవన్నీ చెప్తున్నారు, అండ్ చూపించడం ఇంకొక రకంగా చూపించారు, మోర్ రొమాంటిక్ సీన్స్ అవి కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెమినిస్టా ఉమెనైజరా? నేను కమ్యూనిస్ట్, ఏయిస్ట్ కాదు. అంటే యాక్చువల్గా ఒక ఫిలిం మేకర్గా నాకు కొన్ని పరిధులు ఉంటాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒకలా చూపిస్తారు, ఏది ఒక లేడీని. రాజ్ కపూర్ గారు ఉన్నారు సినిమాలు, ఆయన లేడీని ఒకలా చూపిస్తారు. బట్ నేను క్రియేట్ చేసిన పాత్రలో నేను ఆ అమ్మాయికి ఎంతవరకు స్వేచ్ఛను ఇవ్వాలి, ఎంతవరకు ఆ అమ్మాయిని మాట్లాడించాలి, ఆ కోణంలోనే నేను చేసి చూపిస్తాను. కానీ అదర్వైజ్ నేను ఉమెనిస్ట్ కాదు, లేకపోతే ఫెమినిస్ట్ కాదు. శ్రీలు గారు, ఈ సినిమాతో మీకు రిప్రజెంటేషన్ వస్తుంది, యూ విల్ గో ఇన్ టు హైట్స్ అని చెప్తున్నా, కానీ ఎక్కడో కొన్ని నెగిటివ్ డైలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. సో ఎక్కడి నుంచి మరి కెరియర్ ఎలా వెళ్తుంది అంటే చూసే ఫిలిమ్స్ బట్టి మనకు వచ్చే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మీకు ఎలా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను? ఇది టీజర్ వరకే అండి, అండ్ మూవీలో కంప్లీట్గా పర్ఫార్మెన్స్ అంతా వేరుంటుంది. అండ్ నా కెరియర్ ముందుకు ఎలా అవుతుందంటే ఈ మూవీలో నా పర్ఫార్మెన్స్ చూస్తే డైరెక్టర్స్కి ఇంకా ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలనే థాట్స్ అయితే ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. అండ్ చందు, ఇందాక నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడిగా, నాకు ఇంకా బ్రేక్ రాలేదు ఏంటని. నాది ఒక ఫిలిం రిలీజ్ అయింది, కొత్త రంగుల ప్రపంచం. ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. బ్రేక్ రావాలి అంటే ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం వచ్చినప్పుడు, ఆ అదృష్టం రావాలంటే ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మీ మీడియా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి. అది వచ్చినప్పుడు తప్పకుండా నాకు బ్రేక్ వస్తుంది. అంటే మీకు వేరే రాంగ్ అర్థమైందేమో, నేను పాజిటివ్గానే అడిగాను. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అదే అవకాశాలతో పాటు అదృష్టం ఉంటే తప్పకుండా పైకి వస్తారు అని నమ్ముతున్నా. అది త్వరలోనే వస్తుంది. మంచి హీరోయిన్ గా మేము ముందు ఇంట్రడ్యూస్ కూడా అవుతాను. అండ్ ఈ మూవీ తర్వాత మంచి ఛాన్సెస్ వస్తాయి. అండ్ మీరు చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇంకా వస్తుందని ఒక కాన్సెప్ట్ తోటి. అండ్ ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. నరసింహనంది గారు డైరెక్టర్, అండ్ ఆ సార్ గురించి చెప్పిన అవసరం లేదు మనం. ఆ సార్ దాంట్లో చేయాలంటేనే ఒక బ్లెస్డ్గా ఫీల్ అయ్యి ఇంకా నాకు మంచి మూవీస్ వస్తాయని నమ్మకంతోనే నేను యాక్ట్ చేశాను. అండ్ సార్ మీరు ఇది ఇందాక కొంచెం సీరియస్ అయినట్టున్నారు. అందరూ ఒక గ్రూపు సిండికేట్ పిర్రగెళ్ళటం అని. సో ఏంటంటే నాకు అర్థం కాలేదు, అది మీరు సీరియస్ అయ్యారా లేకపోతే మాకు అలా అర్థమైందో మాకు అర్థం కాలేదు. సార్ ఆబ్వియస్లీ చెప్పండి సార్, కొంచెం వేడిగా ఉంది, చెప్పండి. సీరియస్ ఏదో అంటున్నారు? మీరు అన్నారు ఏదో పిర్రగెళ్ళ. లేదు సార్, అంటే మీరు ఒక సిండికేట్లో ఫామ్ ఏదో అడగాలని ట్రై చేస్తారు కదా, అడగండి పర్లేదు. అంటే మీకు ఏమైనా బ్యారియర్ ఏం లేదు, యూ కెన్ ఆస్క్. బేసికల్ జర్నలిస్ట్గా ఇంత చదువుకున్నారు, సో మీరు అడగండి, మేము సమాధానం చెప్తాము. సీరియస్ ఏం అవ్వలేదు, ఇప్పుడు కూడా ఏదో వేడి ఉందని తీసా అంతే. ఓకే సార్, అర్థం. ఇంతకుముందు సిలు మేడంకి ఒక క్వశ్చన్ అడిగారు సార్, ఈ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్లా మేడం కోసి పడేస్తుంటుంది. అది ఊరికే కాదు, ఎవరికి మళ్ళా ఒక ఎస్ఐ సార్కి అంటుంది. అంటే ఆ పోలీసోడు ఎంత లంగ పని లుచ్చ పని చేసి అంటది. అట్లుంటుంది సార్ సినిమా. అందుకే ఆ క్యారెక్టర్ని మేడం అంత ధైర్యంగా ఒప్పుకున్నది. మోహన మేడం కూడా ఒక్కొక్క క్యారెక్టర్లో పొలిటికల్ అందరికీ కోసి పడేటట్టే ఉంటుంది. అయితే వాస్తవంగా మామూలుగా మన పరిసర ప్రాంతాలలో లేడీస్ని వాళ్ళ వీక్నెస్ కనుక దొరికింది అనుకోండి, ప్రతివాడు వాడుకోవాలని చూస్తుంటాడు. వాడి ఏజ్ కూడా ఉండదు వాడికి, ప్రతివాడు సొంగగార్చేవాడే. ఎంత వారాలైనా కాంతదాసులే అన్నట్లు
వాడు ఆమె వీక్నెస్ దొరకనంత వరకు, ఆమె శక్తివంతం ఉన్న వాడి దగ్గరికి రాడు. ఆమె వీక్నెస్ దొరికిందంటే మరి నాకు నీతో పని ఏంది అని అంటాడు వాడు ఫస్ట్. నాకు అంటే కావాలన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఆ విధమైనటువంటి పాయింట్స్, అటువంటి కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అటువంటి కొన్ని అంశాలు కూడా స్పృశించడం జరిగింది ఈ సినిమాలో. అది ఇంకోటి, అది ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పవర్ఫుల్గా చూపించాం. దీంట్లో దేవ నరేష్ గారు అద్భుతంగా ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. మామూలుగా లేదు అసలు, గూస్ బంప్స్ ఉంటుంది అసలు. అంటే దాంట్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని యాంగిల్స్ చాలా బాగా చేశాడు. సూపర్. ఇంతకుముందు సార్ ఆ సార్ అడిగిన క్వశ్చన్, మీకేమన్నా పొలిటికల్ వాళ్ళు తీయమన్నారా అని చెప్పింది. పొలిటికల్ వాళ్ళు కాదు, వాళ్ళను చూసి సినిమా తీసింది సార్. అంటే ఒక్కొక్కరికి క్యారెక్టర్కి వాళ్ళకి ఖచ్చితంగా తలుగుతుంది, ఆ దెబ్బ అనేది తలుగుతుంది ఖచ్చితంగా. అంటే ఈ క్యారెక్టర్ నాదే అని తెలుస్తుంది అనమాట. సదన్ గారు సార్, ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి. సదన్ గారు సార్ ఒక్క నిమిషం. ఈ సినిమా చూసి మహిళా సంఘాలు కానీ ఎవరైనా ముందుకు రాకుండా అట్లాంటిది మంచి సినిమా, మీకు ఏదైనా మనోభావాలు ఎక్కడ దెబ్బతీసేటట్టు ఉండయి, కానీ చూడండి సినిమా అయితే చూసినాక ముందుకు రండి. విక్రమ్ గారు, హాయ్ అండి. సో బేసికల్గా ఇందాక నుంచి ఎవరు మాట్లాడినా సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం వెల్గారిటీ ఉన్నాయి, బూతులు కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీలో మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది మీ క్యారెక్టరేషన్ అనుకున్నారు? బికాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్, ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అండ్ సినిమా చూసాక ఏమైనా జరగచ్చు, జరగకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో అంటే లైక్ మీ వరకు, మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుందని అడుగుతున్నా. యా ఫైన్. అక్కడ చూసారా, ఇక్కడ నేనే మోహన అండ్ నా హీరోయిన్. సో దీంట్లో క్యారెక్టర్ వైజ్ వచ్చేసి వాడు సమాజంలో ఏం జరిగినా ఎదిరిస్తాడు. ఈవెన్ తండ్రిని, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని కానీ. అంటే వాడికి సమాజంలో తప్పు జరుగుతుంటే భరించలేని ఒక వ్యక్తి. ఇది నా కెరియర్కి ఖచ్చితంగా, అంటే ఇది హానెస్ట్గా నా క్యారెక్టర్ ఏదైతే రియల్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చాడండి. అది బై ఛాన్స్గా ఇచ్చాడో మరి అది నాకు కోఇన్సిడెన్స్గా వచ్చిందో మాత్రం ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తాను కూడా కల్లో కూడా ఊహించలేదు. డైరెక్టర్ గారు, మేడం, అంటే లైక్ మార్పు అన్నది కావాలి, మంచిదే. కానీ అంటే లైక్ ఈజ్ ఇట్ నెససరీ అండి? అంటే లైక్ ఒక వెల్గారిటీ కానీ, ఒక వర్డ్స్ కానీ, డైలాగ్స్ కానీ బూతులు వాడితే తప్ప మార్పు అనేది రాదు, జనాలు అర్థం చేసుకోలేరన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మార్పు. అంటే లైక్ ఇప్పుడు మీరు చేసిన సినిమాలో అడల్టరీ ఉంటుంది, బూతులు ఉంటాయి, దానికి ఫ్యామిలీ వెళ్ళి చూడలేరు, విత్ ఫ్యామిలీ చూడలేరు. అఫ్కోర్స్ ఎంత మనం డెవలప్ అయినా సరే అమ్మ నాన్న అన్నలతో కూర్చొని బూతులు మాట్లాడుతున్న సినిమాలు చూడలేరు. ప్రైవేట్గా చూస్తే చాలా మంది చూస్తారు. బట్ ఎంతవరకు ఇది అంటే లైక్ ఈ మార్పు అనేది ఎంతవరకు కరెక్ట్ యాజ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? బికాస్ ప్రీవియస్లీ మీ సినిమాలు చూస్తూ ఉంటే లైక్ ప్రీవియస్లో ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు, రాను మార్పు ఎక్కువ వస్తుంది అండ్ కంటెంట్ అనేది కొంచెం 18+ ఎక్కువే కనిపిస్తుంది మీ డైరెక్షన్లో. ఎంతవరకు ఈ మార్పు కరెక్ట్ అనుకుంటున్నారు? ఎంతవరకు సమాజానికి ఒక మెసేజ్, మీరు ఏ సినిమా తీసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ఒకటి చెప్పాలి అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాదంట్లే, బట్ ఎక్కడో ఒక్క దగ్గర అంటే లైక్ అంటే మళ్ళీ నన్ను తప్పుగా తీసుకోవద్దు, ఎక్కడో ఒక చిన్న దగ్గర యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పండి. అంటే ఫస్ట్ పాయింట్, హలో. సో ఒక మీ లాస్ట్ పాయింట్ యాటిట్యూడ్ గురించి అన్నారు కాబట్టి ఊరికే రాదండి యాటిట్యూడ్. ఇప్పుడు మీ అందరం కొత్తలోనే కదా. సో ఇప్పుడు మేము కొత్తలం కాబట్టి మీరు ఎంకరేజ్ చేసి ఇంకా పాజిటివిటీ ఇస్తే మేము ఇంకా పాజిటివ్గా ఉంటాం. ఇప్పుడు ఇందాక వచ్చిన అబ్బాయి ఇప్పుడు సదాని కూడా అడిగాడు, ఏంటి సార్ మీరు ఇట్లా కోప్పడుతున్నారు ఇదని. ఏడైనా అంటే 3 క్వశ్చన్లు అడిగింది, పని అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అంటే లేదు, లెట్ మీ క్లారిఫై. నేను అడిగింది యాటిట్యూడ్ దేనికి అని అంటే ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్, మీమ్స్ అన్నవి ఎక్కువగా వస్తున్నాయి.
సో ఇప్పుడు తర్వాత మేము అడిగిన క్వశ్చన్ కావచ్చు, ఇప్పుడు మేము చూసిందే, మాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందే మేము మిమ్మల్ని అడుగుతాం. సో ఇందాక సదన్ గారు మెన్షన్ చేసింది కూడా సిండికేట్ అని పాయింట్ మెన్షన్ చేశారు. సో అది డెఫినెట్లీ మేము సిండికేట్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ అంటే లైక్ మా జాబ్ ప్రకారం మేము క్వశ్చన్స్ అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్. మాకు ఏది అనిపిస్తే మేము అది అడుగుతాము. ఇట్స్ నాట్ బట్ మీరు ఇప్పుడు ఆయన లేచి సడన్ గా షర్ట్ విప్పి పడేశారు, ఆయన కుక్కబోస్తుంది అని అంటున్నారు. బట్ అది అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ కి ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది. అంటే మేము అడిగిన క్వశ్చన్ అంతలా ఉంది, ఆయన లేచి షర్ట్ కూడా ఇప్పేశారు. సో వీఆర్ అంటే లైక్ మేము మాట్లాడాలండి. యాటిట్యూడ్ అని ఎందుకు పదం వాడానంటే అనిపించింది ఆయన అంటే లైక్ మీరు కొంతమంది మీలో మాట్లాడేది మాకు యాటిట్యూడ్ అనిపించింది. అదే దట్ ఈవెన్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు మీలాగా అడిగితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. See, that is what I am telling. ఇప్పుడు సిండికేట్ సదన్ ఎందుకు అన్నారంటే there are people because of whom people like you also will be disrespected. So you have to tell them కదా. Obviously we'll respect your job. ఇప్పుడు మీరు జాబ్ మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తాం, మేము మంచిగా చేస్తే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్స్ ఎ గివ్ అండ్ టేక్ ప్రాసెస్. సో నేను కూడా ఎందుకు ఆ అబ్బాయి మీద ఫస్ట్ సీరియస్ అయ్యానంటే, అంటే ఏదో అడగాలని అడిగితే ఎవరికి చెప్పబుద్ధి కాదు కదండి. జర్నలిజం ఇస్ నాట్ దట్. యూ ఆస్క్ ఏ క్వశ్చన్ వేర్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ he should feel that it's a good question, I'll answer it. It's just like ఆయన నేను చెప్పాలా, ఇప్పుడు యాక్ట్ చేసి చూపిస్తా. ఆయన అడిగింది ఫస్ట్ నాకు తెలిసి ఆయన ఇక్కడ శ్రీలుకు ఎవరికో క్వశ్చన్ డైరెక్టర్ గారు వినయ్ అడగానే మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. So if this attitude is there, then obviously our attitude will come out, and that's what he mentioned. And అక్కడ ఉన్నాడని చెప్పి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి that is disrespect. యా ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇప్పుడు మాకు ఎలా జరుగుతుందని అంటే నేను మీకు సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు అన్నది కరెక్టే. మేము క్వశ్చన్ అడిగితే మేము వినాలి, మీరు చెప్పిన ఆన్సర్ మేము వినాలి, పక్కన మాట్లాడుకోవద్దు. దట్ మా సైడ్ రాంగ్ ఉంది, ఓకే ఫైన్ ఒప్పుకుంటాను. దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సేయింగ్ యూ సారీ. బట్ స్టిల్ ఇంకొకటి ఏంటి అని అంటే లైక్ మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామనంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ మైక్, వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్. సో ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఇట్. సో ఇది ఉన్నది ఇది అది అంటున్నాను అంతే. అంటే మీరు ఒకవేళ మాకు సపోర్ట్ చేయాలని ఉంటుందండి. దిస్ యాటిట్యూడ్ విల్ అంటే లైక్ మేబీ ఏమైనా అవుతుందని అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు అనిపించింది నేను చెప్పాను. ఇఫ్ అంటే లైక్ మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే ఐమ్ సో సారీ, దట్స్ ఇట్. యా, సో మీరు ఇందాక చెప్పినట్టు సిండికేట్ ఫామ్ అయ్యారు అంటే లైక్ వై డిడ్ యూ గెట్ హర్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సిండికేట్ ఫామ్ అవ్వండి. ఇఫ్ యూ నాట్ డూయింగ్ ఎనీ రాంగ్, లైక్ what's wrong? Like hurt avadamlo it doesn't make sense, okay? That's and not a wrong one. Let me complete, okay? Syndicate form ayi the question adigarante, okay, like maaku challenge cheyandi, adagandi challenge cheyandi, ade cheptunam. That's what, see, memu syndicate form cinema chesnam, just go look at it ante. Gani okay, meer tappu cheyanappudu like why you getting hurt? I'm not hurting about the word syndicate. I'm the way you told. And మీరు చెప్పిన విధానం బాలేదు అంటున్నా. మీరు చెప్పింది రాంగ్ అంటలా. The way you say that's not correct అని అంటున్నా. I was polite, okay? నేను అంత రూడ్ గా మాట్లాడలేదే. డైరెక్టర్ గారు సార్, టీజర్ చాలా బాగుంది సార్, నాకు వచ్చిన ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. చిన్న సినిమాలకి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి థియేటర్స్ అన్ని. ఈ మధ్యలో వచ్చిన చిన్న సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఆడియన్స్ కూడా సినిమా బాగుందంటే టికెట్ కొనుక్కొని మరి వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు. బట్ నాకు పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా చాలా కన్స్ట్రక్టివ్గా డైరెక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా 10-20 సినిమాల్లో చేసి యాక్ట్ చేసినంత కనపడుతుంది మాకు. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్, మీ సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ఏం వేశారు మీరు? మీ అభిప్రాయం చెప్పారా? ఓకే, అంటే ఇది నేను ఒకటే చెప్తున్నాను ఈ సినిమా గురించి. కంటెంట్ ఉన్న సినిమా అనేది నువ్వు 5 లక్షలు తీసినా, 5 కోట్లు తీసినా, 500 కోట్లు పెట్టి తీసినా సరే కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు. కంటెంట్ బాగలేకపోతే ఎవరి సినిమా కూడా దేకరు. ఇది 100% కరెక్ట్. కానీ ఈ సినిమా మా సినిమా కంటెంట్ ఉన్న సినిమా నెంబర్ 1. ఇది డెఫినెట్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది. అది ఏ యాంగిల్ అయినా సరే కనెక్ట్ అవుద్ది. అంటే ఇందాక మా ప్రొడ్యూసర్ నరేష్ గౌడ్ గారు చెప్పారు, కొన్ని పాయింట్స్ చెప్పాడు మీకు. అంటే నేను పొయిటరీగా చెప్తాను, ఆయన చాలా హార్డ్గా చెప్పాడు. ఏ విషయమైనా సరే నేను అంటే చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బట్ చెప్పేది చాలా గట్టిగా చెప్పాడు తను, ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది సినిమాలో చెప్పాను, టీజర్లో కూడా చెప్పాను. ఒక క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంటుంది, అక్కడ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుందని చెప్పేసి
నేను టీజర్లో చెప్పాను, కానీ ఆ టీజరు 100% ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఈ టీజరు డెఫినెట్గా అంటే చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్కి వస్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇది అందులో నో డౌట్ అన్నమాట. సో అది మాత్రం మేము అందరం బిలీవ్ చేస్తున్నాము. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ డెఫినెట్గా జనాల్ని థియేటర్కి రప్పిస్తా అని చెప్పేసి మాత్రం 100% మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. సినిమా చాలా 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 అంటే చాలా బాగా వచ్చింది. మలయాళం సినిమాకి ఏ మాత్రం తీసుకోకుంటుంటుంది. మలయాళం సినిమాని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నామో మనకు అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని తక్కువ బడ్జెట్లు అయినా కానీ మంచి సినిమాలు తీసుకొని వచ్చారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కానీ మన సినిమాలు వచ్చేసరికి తీసుకునేసరికి మన తెలుగు వాళ్ళు తీస్తే ఎందుకు అంత కంటెంట్ సినిమాలు తీస్తే అసలు ఎందుకు నచ్చదు అసలు? బేసిక్గా ఇప్పుడు అందరూ మంచి సినిమా తీయాలి చూసాం అని అంటారు. మంచి సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది కరువైపోతుంది. తెలుగులో మంచి సినిమాని కాపాడుకుందాం. మన అట్లాంటి వాళ్ళు ఇంకా 10 మంది బతకాలి. థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే ఓవరాల్గా సినిమాలో నిజంగా డైరెక్టర్ గారు చెప్పినట్లు ఒక కంటెంట్, ఒక థ్రిల్లర్, ఒక మంచి ఎక్సలెంట్గా ఉన్నటువంటి మూవీ అండి. ఇది చాలా బాగుంటుంది మూవీ. అన్ని యాంగిల్స్ టచ్ చేస్తుంది, అన్ని అంశాలను టచ్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి క్షణం కూడా వాట్ నెక్స్ట్ ఉంటుంది. ఒక మెసేజ్ ఓరియంట్ ఉంటుంది. అద్భుతమైనటువంటి సినిమా. అది కూడా ఒక లెజెండరీ నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తీశారంటే మీరు అర్థం చేసుకోండి. మేము ఎన్ని మాటలు మాట్లాడినా ఒక లెజెండరీ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నరసింహానంద్ గారు ఒక సినిమా, ఒక పోయటిక్ డైరెక్టర్ తీశారంటే అర్థం చేసుకోండి ఆ సినిమా ఎలా ఉంటుందని చెప్పడానికి. ఆ టీజర్, ట్రైలర్ మేము మాట్లాడినటువంటి విషయాలే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మూవీ మీ ముందుకు వస్తుంది. అందరూ ఆదరించండి. ప్రేక్షక దేవుళ్ళు మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మా సినిమా అద్భుతంగా ఉంటుంది, మీరు అందరూ ఆదరించాలి. అద్భుతంగా సినిమా ముందుకు వస్తుంది. ఈ అద్భుతమైన సినిమాలు మీరు ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము ముందు మంచి సినిమాలు ఇస్తాం. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక్కసారి నేను మంచి సినిమా చేస్తే 1940లో గ్రామం, నేషనల్ అవార్డ్స్, నంది అవార్డులు వస్తాయి. కానీ నాలో ఇంకొక యాంగిల్ ఉంది. ఆ యాంగిలే ప్రభుత్వ సరే దుకాణం. ఇది ఫైనల్. ఇంకొక యాంగిల్ చూస్తారు ఇప్పుడు, ఆ యాంగిల్ అనమాట ఇది. ఇప్పుడు ఇంకొకసారి వాళ్ళందరూ అడుగుతున్నారు టీజర్ ఏమని చెప్పేసి, ఒకసారి చూడండి అందరూ. ఎందుకంటే తర్వాత చాలామంది వచ్చారంటే చూడలేదంట వాళ్ళందరూ. ఒకసారి వేయండి ఒక్కసారి.